మహానటుడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జైల్లో ఉన్న ఖైదీలను హీరోతో సహా ఒక జైలు నుంచి మరో జైలుకు తరలిస్తారు. ఆ సందర్భంలో ఆ వ్యాన్లో ఉన్న ఖైదీలందరినీ చితక్కొట్టి హీరో తప్పించుకుంటాడు. కేవలం ఒక వ్యాన్లో తక్కువ సమయంలో ఆ ఫైట్ ని థ్రిల్లింగ్ గా కంపోజ్ చేశారు ఫైట్ మాస్టర్ శ్యామ్ సుందర్. ఏమిటి అట్లా మిర్రి చూస్తావు? ఉడతల పట్టే నాయాల ఇంకెగిరిపోద్ది, జాగ్రత్త. పిడత కింద ముఖం నాయాల. వాడి సంగతి నీకు అర్థం కావటం లేదు. మనతో పేచి పెట్టుకుని దెబ్బలాడితే పోలీసులు వాడిని వేరే గదిలో పెట్టేస్తారు కదా అని వాడి ప్లాన్. ఎందుకురా వాడిని ఆపుతావు? అనిరా టాప్ లేపేస్తాను. పోలీసుల నుంచి తప్పించుకున్న హీరో విజయ్ సన్యాసుల దగ్గరకొచ్చి వారితో కలిసి గంజాయి దమ్ములాగి కిల్లి నములతో పాడే పాట చిత్రానికే హైలైట్ గా నిలిచింది. ఈ పాటలో మహానటుడు ఎన్టీఆర్ నటన థియేటర్లో ప్రేక్షకుల చేత ఈలలు వేయించింది. నా కథ మారింది, ముళ్ళ కంపలో పడ్డాను రోయ్. నా కర్మ కాలింది, కత్తి మీది సామైంది రోయ్. సరదాగా తిరిగేవాణ్ణి, దొరలాగా బతికేవాణ్ణి. ఆహా, సరదాగా తిరిగేవాణ్ణి, దొరలాగా బతికేవాణ్ణి. ఎవరో పెద్దల రంగుల వల్ల ఇరుక్కుపోతిరో. ఇంకా నేనెట్ట తప్పుకోను రోయ్. నిన్నసలే మీరు కన్ను ఎర్రోణ్ణి, మరేమో ఏలూరు సిన్నోణ్ణి. ఏసుకున్నా కిళ్ళి బొర్ర ఒళ్ళంతా తిరిగను మళ్ళీ. ఒక అందాల బొమ్మ నేనంటేనే పడి చచ్చరు. ఒక గులాబీ గుమ్మ నా గుండెల్లో పరకేసరు. ఎర్రగుంది అది బుర్రగుంది. ఎర్రగుంది అది బుర్రగుంది. ఎర్రెత్తించి కిర్రెక్కించి ఏమేమో చేసింది. ఇంకా నేనెట్ట తట్టుకోను రోయ్. నిన్నసలే ఏ మెరుగని ఎర్రోణ్ణి, మరేమో ఏలూరు సిన్నోణ్ణి. ఈ చిత్రంలో ఇద్దరు అనాథ బాలలు, వారిని కన్నతండ్రి సత్యనారాయణ. వారిద్దరిని అభిమానించి ప్రేమించినవాడు విజయ్. ఈ సంగతి తెలియని సత్యనారాయణ, ఎన్టీఆర్ ఇద్దరు ఘర్షణ పడి కొట్టుకునే సన్నివేశం రసవత్తరంగా ఉంటుంది. అయితే పిల్లలు నిజం చెప్పడంతో వారిద్దరి మధ్య అపోహలు తొలగిపోతాయి. ఆ పిల్లలెక్కడ? పిల్లల మాటెత్తితే ప్రాణం తీస్తాను. పిల్లల్ని ఎక్కడ దాచావో చెప్పు. ఈ గోడకు అవతల పక్కన ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే నన్ను దాటి వెళ్ళాలి, కానీ నువ్వు నన్ను దాటలేవు.
బిడ్డలు ఎత్తుకుపోవడానికి వచ్చావనుకున్నాను. నువ్వు బిడ్డల్ని ఎత్తుకుపోతున్నావని నేను అనుకున్నాను. ఇన్నాళ్ళు నా పిల్లల్ని కాపాడిన దేవుడివి, నీ రుణం ఎలా తీర్చుకోగలను? క్లైమాక్స్ లో కథకు కీలకమైన పోలీస్ ఆఫీసర్ జగ్గయ్య దాచిన విలన్ల డైరీ గురించి విలన్స్ గ్రూప్ తో హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జయసుధ, రామ్ సింగ్ అంటే సత్యనారాయణ పోరాడిన సన్నివేశం చూసి తీరాల్సిందే. అది ఆడపిల్లలకి పనికి వచ్చేది కాదు. ఆ డైరీ ఇలా ఇవ్వు తల్లి. శంభు, చలపతి, రామ్ సింగ్ ని జాగ్రత్తగా చూసు. పట్టుకోండి పట్టుకోండి. నన్ను కాదురా వాణ్ణి. ఇవి ఇవాల్టి మహానటుడు విశేషాలు. రేపటి మహానటుడు కార్యక్రమంలో ఎన్టీఆర్ నటించిన మరో చిత్ర విశేషాలు చూద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.